హాస్పిటల్ నుంచి డాక్టర్ జేడీకేడీలకి ఫోన్ చేస్తుంది. హాస్పిటల్లో ఉన్న ఆవిడ ఎవరని, ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయిస్తున్నారని. అప్పుడే తెలుస్తుంది అక్కడ ఉన్నది జగదాత్రి వాళ్ళ మేనత్త అని. ఆవిడ చనిపోలేదు, ఇంకా బతికే ఉందని. జేడీ డాక్టర్కి చెప్తూ ఉంటుంది, తను నన్ను పెంచిన మేనత్త అని. జేడీ వెళ్ళి ఆమె దగ్గర కూర్చోగానే తనకి స్పృహ వస్తుంది. జగదాత్రిని చూసి ఏం జరిగిందని, తను ఇంకా బతికే ఉన్నానా అని అడుగుతూ ఉంటుంది. అవునని చెప్తూ ఉంటుంది. జగదాత్రి ఏం చెప్పబోతుంది? తను చనిపోయిందని అందరినీ ఎందుకు నమ్మించింది? ఇలా ఎందుకు దాచిపెట్టి ట్రీట్మెంట్ చేయిస్తుంది? ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్పబోతుంది? ఎందుకు చెప్పలేదు ఇంతవరకు? మీనన్ గురించి భయపడే ఇదంతా చేసిందా? లేదంటే మీనన్ గురించి బయట పెట్టడానికి సాక్ష్యంగా ఉంటుందని దాచిపెట్టిందా? ఆమె బతికే ఉందని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తే జేడీ గురించి ఏమనుకుంటారు? తన గురించి ఎందుకు చెప్పలేదని, కుటుంబ సభ్యుల దగ్గర ఎందుకు దాచావని నిలదీస్తారా? జేడీ ఏం సమాధానం చెప్పబోతుంది వాళ్ళకి?